తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదట. మాట్లాడుతుంది ఎవరంటే మనోళ్ళే. కానీ పరాయి గడ్డ మీద మాట్లాడుతున్నారు. తెలంగాణ గురించి, తెలంగాణని, తెలంగాణ చరిత్రని తక్కువ చేసిన లెక్క పరాయి గడ్డ మీదకి పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏపీలో మహానాడు నడుస్తుంది కదా! వాళ్ళ వర్చువల్ మహానాడు అని పెట్టుకున్నారు. మహానాడు నడుస్తుంది. అగో ఆ మహానాడు వేదిక మీద నుంచి తెలంగాణోళ్ళే, తెలంగాణోడే పలికింది మనశిలికనే. కానీ పలికిచ్చింది ఎవరున్నారో చూడాలి మరి. పలుకుతుంది మనోళ్ళే. మనోళ్ళు పలికినా కూడా ఎవరు పలికిస్తున్నారు? ఎవరు మెప్పు కోసం వీళ్ళు పలుకుతున్నారు? తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవి కాకతాళీయంగా జరుగుతున్నాయా? లేకపోతే ఇక్కడ అడుగు పెట్టాలని ప్రయత్నంలో జరుగుతున్నాయా? ఒక్కసారి తెలంగాణ సమాజం చాలా క్లారిటీగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ? ఎంతమంది అమరులయ్యారు తెలంగాణ కోసం? ఎన్నేళ్ళు గోసపడ్డది తెలంగాణ? తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడితే, ఉద్యమాలు చేస్తే, అమరులైతే తెలంగాణ ఏర్పడ్డది. ఏర్పడ్డాక 12 ఏళ్ళు అవుతుంది. ఇంకా కుట్రలు ఆగుతలేవు, ఇంకా కుతంత్రాలు ఆగుతలేవు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అనేది అయితే అర్థమవుతుంది. అసలు తెలంగాణకి చరిత్ర లేదంటారు. ఎక్కడ లేనే లేదట. ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము, కనీసం ఎవరన్నా వింటే నవ్విబోదురుగాక అనేది ఉంటుంది చూసిరా, అది కూడా లేనట్టు, సోయి లేనట్టు. ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు? అంటే వేదిక మీద మా బాస్ ఉన్నాడు కాబట్టి, ఆయనకి తెలంగాణ పదమే నచ్చదు కాబట్టి, నేను అసలు మొత్తం తెలంగాణ చరిత్రలనే లేదని చెప్పేస్తే, అట్లయితే మా బాస్ నన్ను భుజాలకు ఎత్తుకుంటాడు, పిలిచి పదవులు ఇస్తారు. తెలంగాణలో చరిత్రనే లేదు కదా, తెలంగాణకి అసలు హిస్టరీనే లేదు కదా, మరి ఎందుకుంటారు మీరు తెలంగాణలో? పోయి గానే ఉండరు కదా. చరిత్ర ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే చరిత్రలు ఉన్నాయో, ఎక్కడైతే ఘనమైన కీర్తి ఉందో గానే పోయి ఉండరు కదా. ఎందుకుంటారు మరి తెలంగాణలో? చేసే రాజకీయం ఏమో తెలంగాణలో, ఆయనేమో తెలంగాణలో రాజకీయం చేస్తాడు. ఆంధ్రాలో పోయి తెలంగాణని కించపరిచేటట్టు మాట్లాడతాడు. అసలు తెలుసా మీకు? తెలియదా? తెలియకపోతే తెలియని లెక్క ఉండాలి. తెలియని దాంట్లో ఏళ్ళు పెట్టి ఎందుకు ఏళ్ళు పెట్టుడు? తెలంగాణ సమాజాన్ని అవమానించడం ఇది. అసలు కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. ఎందుకు మాట్లాడేది నిన్నటి నుంచి? తెలంగాణని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ చరిత్రని, తెలంగాణ గడ్డని అవమానించేటట్టు మాట్లాడితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎందుకు రెస్పాన్స్ రాలేదు? ఎందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పెద్దలు, గవర్నమెంట్ని ఎవరైతే నడుపుతున్నారో ఆయనకు కూడా బాస్ చంద్రబాబు కాబట్టి, మా బాస్ ఏమనుకుంటాడో అని ఈయనే, మా బాస్ ఏమనుకుంటాడో అని ఆయనే, అందరు కలిపి తెలంగాణ మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నా నోరెత్తారా? మీరు నోరెత్తినా ఎత్తకపోయినా తెలంగాణ సమాజం మాత్రం మాట్లాడుకుంటుంది, ఆలోచిస్తుంది ఎందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయి అని. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు, మాట్లాడిన తర్వాత ఆయన భాష ఏం మాట్లాడిండు కూడా వినిపిస్తా. దాని తర్వాత తెలంగాణ సమాజం ఎట్లా రియాక్ట్ అయిందో కూడా చూపిస్తా. ఇగో ఇది మహానాడులో వీళ్ళు మాట్లాడతారు. అలా బాస్ ఉన్నాడు కాబట్టి బాస్ మెప్పు కోసం మాట్లాడిండు, ఎవరి కోసం మాట్లాడారు కానీ మీరు ఎవరు మెప్పుల కోసం అన్న మాట్లాడుకోరు. కానీ తెలంగాణ సమాజం అయితే యాక్సెప్ట్ చెయ్యదు మీరు మాట్లాడుతున్న మాటలు. పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసింది తెలంగాణలో. ఎవరి జీవితాలలో మన్ను పోయాలి, ఎవరి జీవితాలు మన్ను కొట్టుకొని ఏం పోలే. పోతే గీతే అలా పార్టీ పోయింది ఈ నుంచి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం సదురుకొని పోయారు కదా, చూసినాం కదా. కాబట్టి ఆ కోపము, ఆ బాధ అంతా వాళ్ళకంటే ఎక్కువ, వాళ్ళ బాస్ కంటే ఎక్కువ ఈయనకున్నట్టుంది. అసలు ఆంధ్ర అన్న ఉన్నదట కానీ తెలంగాణ అనే పదం ఎక్కడ డిక్షనరీలో లేదట. కొంతమంది స్వార్థపరులు అసలు తెలంగాణని కాదు, తెలంగాణ ఉద్యమాన్ని కూడా కించపరిచిన లెక్క మాట్లాడిండు ఈయనే. తెలంగాణ గడ్డను కించపరిచిన లెక్క మాట్లాడిండు. ఇగో ఇదొకటైతే దీని తర్వాత ఇమీడియట్గా ఇలా బాస్ కూడా మాట్లాడిండు. ఇగో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు కదా మొన్న టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన ఫస్ట్ మహానాడు. ఆ మహానాడులో ఆయన తెలంగాణకి చరిత్ర లేదు అని చెప్పంగానే ఈయన ఇంకొకటి మాట్లాడతాడు తెలంగాణ మీద. అంటే ఇవన్నీ ఏదో కాకతాళీయంగా జరుగుతున్నాయి కాదు. ఇంకోటి కూడా ఎప్పుడు మర్చిపోయినా, ఇవాళ ఇదే టైంకి, నిన్న మాట్లాడిన టైంకి ఇవాళ సాయంత్రం ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. చేసేది ఎవరు అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లీస్ట్ ఆయనకి కనీసం తెలంగాణ మీద గౌరవం ఉంటే, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద, ఈ గడ్డ మీద కనీసం సోయి ఉంటే కనీసం విగ్రహావిష్కరణ చేస్తారు చూసిరా, చేసిన దగ్గరన్నా కనీసం మాట్లాడాలి. నిన్న ఆయన మాట్లాడిన మాటల్ని ఖండించాలి. పక్క రాష్ట్రంలోకి పోయి మన రాష్ట్రం గురించి మాట్లాడు పెద్ద ఇదనుకుంటుర్రా? ఇక్కడ బుట్టి ఇక్కడ రాజకీయం చేయాలి అని అనుకుంటున్న పార్టీ ఇక్కడ అసలు దీనికి చరిత్ర లేదంటున్నారు. మరి ఎందుకు రాజకీయం చేస్తారు? ఈడ మీరు ఏం అవసరం వచ్చింది? ఈడ చరిత్ర లేదు కదా, చరిత్ర లేని దగ్గర చేసుకుంటే ఎందుకు మీకు?
ఇప్పుడు ఇగో వీళ్ళు మాట్లాడతారు, ఈయన ఏమంటారు అంటే రెండిట్లలో నేను పార్టీని డెవలప్ చేస్తాను. అసలు చరిత్ర లేదు కదా తెలంగాణకి, ఏం అవసరం ఉంది మరి? మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలు కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, పూర్వ వైభవం తీసుకొని వస్తారట తెలుగుదేశం పార్టీకి. అసలు ఎందుకు మట్టి కొట్టుకుపోయింది? ఎందుకు ఈడ మీ పార్టీ? రెండు కండ్ల సిద్ధాంతం కోసం కాదా? తెలంగాణను వ్యతిరేకించినందుకోసం కాదా? తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ కాబట్టి మీ పార్టీ మట్టి కొట్టుకుపోయింది ఈడ, మీ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది ఈడ. అట్లాంటి పార్టీ కట్ట పునర్వైభవం తీసుకొని రావాలట. మీ నాయకుడు ఏం మాట్లాడతాడు? అసలు ఈడ చరిత్ర లేదన్నారు కదా, మరి చరిత్ర లేని దగ్గర ఎందుకు వచ్చి పోటీ చేయాలి? ఎందుకు మీ పార్టీ మళ్ళీ పునర్వైభవం తేవాలి? ఏం అవసరం ఉంది? చరిత్ర లేని జాగాలు కదా మాయి, ఎందుకు మరి మా జాగా కాడికి ఎందుకు వచ్చుడు? మీకు చరిత్రలు ఉన్న ఘనమైన చరిత్రలు ఉన్న దగ్గరనే పాలించుకోరు కదా. తెలంగాణకి చరిత్ర లేదు కదా. ఆయన మాట్లాడు ఇమీడియట్గా ఈయన ఏమంటాడు అంటే రెండు చోట్లలోనట పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చుడు ఆయన ముందున్న బాధ్యతనట. అంటే ఏంది ఆలోచించుకోరు, అర్థం చేసుకోరు ఒకసారి. మళ్ళీ ఎట్లా అడుగు పెట్టాలి తెలంగాణలో, మళ్ళీ ఏ పేరుతో రావాలి? ఎందుకంటే ఇప్పుడు కాకపోతే వాళ్ళకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. తెలంగాణ 12 ఏళ్ళు అవుతుంది, 12.5 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి. ఫస్ట్ 10 ఏళ్ళు మొసమర్రలే వాళ్ళకి. వాళ్ళు తెలంగాణను ఎంత ఇబ్బంది అయితే పెట్టిరో, ఎట్లా చేసిరో, చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ లేదు అని తెలవడంతోనే వెళ్ళిపోయారు. ఇప్పుడేంది, వాళ్ళ శిష్యుడు ఉన్నాడు కదా ఈడ, కాబట్టి ఇక ఇది పోతే మళ్ళీ టైం దొరకదు వాళ్ళకి. వాళ్ళ శిష్యుడు ఉన్నప్పుడే అడుగు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు అడుగు పెడతాం, ఇక్కడ బలోపేతం చేస్తాం, చెయ్యాలి. అందుకోసం మా శిష్యుడు ఉన్నప్పుడే, మా వాడు ఉన్నప్పుడే అక్కడ పోయి మేము మొత్తం మళ్ళా కూర్చోవాలి. అందుకోసం ప్రయత్నాలు చేయాలి. దానికోసం జరుగుతున్న ప్రయత్నాలేమో మరి. ఇవాళ విగ్రహావిష్కరణ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఇలా విగ్రహావిష్కరణ చేస్తారు కదా, సరే మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఇచ్చిన మాట అది నిలబెట్టుకుంటారు. మరి మీరు జనరల్ ఎన్నికలలో మస్తు మాటలు ఇచ్చిర్రు కదా, అవి ఎప్పుడు నెరవేర్చుతారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడ స్టాచ్యూ పెడుతుర్రు. 4 నెలలలోనేమో ఒక పని చేసడానికి వచ్చింది. మరి 2.5 ఏళ్ళు అవుతుంది మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, మరి అవెందుకో నెరవేర్చుతలేరు? అవి కూడా నెరవేర్చురు కదా. ఇది మేము ఎన్నికలలో ఇచ్చిన హామీనే, ఇప్పుడు కొత్తది కాదు, పాతది కాదు, ఇట్లా సన్నాయి నొక్కుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. 2 నుంచి స్టాచ్యూ ఎందుకు పెడతారు అంటే, మరి మీరు 2.5 ఏళ్ల కిందట కొన్ని హామీలు ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలకి, మరి గవ్వేమైనాయి? గవి కూడా నెరవేర్చలేరు. 6 నెలలు 7 నెలల కిందట విగ్రహం పెడతా అన్నదేమో మీరు చేస్తుర్రు. 2 ఏళ్ల కిందట చెప్పారు కదా హామీలు, ఏమైనాయి మరి? వాటి సంగతి ఏంది? వాటిని ఎందుకు నెరవేర్చలేరు? నిజంగా తెలంగాణ ఇప్పటిరాక అధికారంలో ఉన్న పార్టీ కనీసం స్పందించదా? ఒకసారి దేశపతి గారు రాసిర్రు, నిజంగా తెలంగాణ పదం డిక్షనరీలో లేదా, తెలంగాణకి చరిత్ర లేదా, వీళ్ళు చెప్తుంది ఏంది అంతా దాని గురించి ఆయన ఒక డీటెయిల్గా ఒక నోట్ రాసిర్రు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు, అదొక కృత్రిమ ఉద్వేగం అంటూ అజ్ఞానపు వ్యాఖ్యలు కొందరు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు బానిస మనస్తత్వం చూస్తుంటే జాలి కలుగుతుంది. రాష్ట్రం విడిపోయిన ఈ అహంకారపు అవమానకర వ్యాఖ్యలు ఇంకా కొనసాగడం అత్యంత దుర్మార్గం. నిజం, రాష్ట్రం విడిపోయింది, 12 ఏళ్ళు అయింది. అయినా సరే ఇంకా ఈ 2 కండ్ల సిద్ధాంతం, ఇంకా తెలంగాణ మీద బురజల్లుడు, ఇంకా తెలంగాణ మీద కుట్రలు చేసుడు, అసలు తెలంగాణ పదమే లేదనుడు, అసలు తెలంగాణ అనేదాన్నే జీర్ణించుకోలేకపోతుర్రు వీళ్ళు. ఎట్లా అవుతుంది? తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఇస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఎట్లా పాలన చేస్తుంది? అసలు తెలంగాణ అనే దానికి ఒక అదే లేదు, డిక్షనరీలో పదాలే లేవు, చరిత్రే లేదు. ఇగో ఇట్లా విషం కక్కుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటారు, మమ్మల్ని కట్టు బట్టలతో పంపించిర్రు, ఇక్కడ నుంచి ఎట్లా విడదీస్తారు అని ఆయన మాట్లాడతారు. ఈయనేమో అసలు అది లేదట, డిక్షనరీలో లేదట. ఇక తెలంగాణ ఉద్యమము జరిగిందంతా దేనికోసం జరిగింది? మరి తెలంగాణ కోసం అంతమంది అమరవీరులైన వాళ్ళు ఎందుకోసం అయ్యారు? ఇన్నేళ్ల నుంచి ఉద్యమాలు ఎందుకు నడిచినాయి? ఏం జరిగింది? ఏంది కథ? మామూలుగా టీడీపీలో ఇంకోటి కూడా ఏముంటుందంటే, ఎప్పుడైనా సరే మాట్లాడేటోడు మనోడే. ఇప్పుడు నిన్న మాట్లాడినోడు కూడా తెలంగాణ ఆయనే. మాట్లాడేటోళ్ళు మనోళ్ళే ఉంటారు, కానీ మన చేత్తోనే మన కన్నును పొడుస్తారు. అదే ఫార్ములా ఉంటుంది టీడీపీలో ఎప్పుడైనా. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలతోనే మాట్లాడిస్తుండే.
వాళ్ళు వచ్చి మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని తెలంగాణలతోనే ఆ పార్టీలో ఉన్న తెలంగాణలతోనే వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళ బాస్ ఒపీనియన్ని వాళ్ళ పార్టీలో ఉన్న తెలంగాణలతోనే మాట్లాడిస్తుండే. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఆ రైఫిల్ రెడ్డి అని పేరు వచ్చింది చూసిరా, ఎందుకు వచ్చింది? టీడీపీలో ఉన్నప్పుడే ఆయన తెలంగాణల మీదకని రైఫిల్ పట్టుకొని పోయిండు. ఆ పార్టీలో ఉన్నప్పుడే. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎవరు? ఇవాళ తెలంగాణకి చీఫ్ మినిస్టర్ కదా. ఆ టీడీపీ పార్టీలో ఉన్న తెలంగాణలతోనే తెలంగాణలో కళ్ళు పొడుస్తారు, అక్కడ ఉన్నోళ్ళతోనే మాట్లాడిస్తారు, ఇక్కడోళ్ళతోనే మాట్లాడిస్తారు, వాళ్ళు మాట్లాడరు. కానీ మీకు ఆ సోయి ఉండాలి. మా చెయ్యితోనే మా కన్నునే పొడుచుకుంటున్నాము, ఆయన చెప్పిండు కదా అని నేను పొడుచుకున్నాడు ఎట్లయితుంది అనే సోయి మీకు ఉండాలి. ఆ సోయి ఉండదు. ఎందుకు ఉండాలో అందరికీ తెలుసు. ఇగో చరిత్ర లేదంటారు కదా, చరిత్రకి సంబంధించిన ఆధారాలు ఏంది అనేది రాసిరు. ఒకసారి అందరూ కూడా దేశపతి శ్రీనివాస్ గారి ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టిండు, అందరూ చూడురు. ఒకసారి చూస్తే తెలంగాణకి నిజంగా చరిత్ర లేదా, అసలు ఆ పదం లేదా అనేది తెలుస్తుంది. ఆయన దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చిండు. కుతుబ్ షాహీల కాలంలోనే అధికార పత్రాల్లో తెలంగాణ అనే పదం స్పష్టంగా వాడబడ్డదట. కానీ ఈయన మాత్రం అసలు లేదంటాడు. చరిత్ర ఉంది, తెలంగాణకి ఎందుకు చరిత్ర లేదు? కృత్రిమం అనడం మీ అహంకారానికి, సంస్కృతికి హీనతకు నిదర్శనం. ఆంధ్ర డిక్షనరీలలో మా పదం వెతుక్కోవాల్సిన కర్మ మాకు లేదు. మా చరిత్ర మట్టి పొరల్లో ఉంది, శాసనాల్లో ఉంది, విప్లవాల గుండెల్లో ఉంది. తెలంగాణ చరిత్ర తెలంగాణ మట్టి పొరలలో ఉంది. ఎందుకు లేదు? సొంత గడ్డను అవమానిస్తున్న పరాయి నాయకుడికి వంత పాడుతున్న తెలంగాణ తమ్ముళ్ళారా, ఇప్పటికైనా బానిస మనస్తత్వాన్ని వీడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే సమాజం మిమ్మల్ని క్షమించదు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. తెలంగాణని తక్కువ చేయాలని, తెలంగాణ ఉద్యమాన్ని లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని తక్కువ చేసేటట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం క్షమించదు. తెలంగాణ సమాజంకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా ఆ పార్టీ మీద ఉంది. ఏది పడుతుంది, ఎంత పడుతుంది అంటే అలకగా దొరుకుతుందిలే తెలంగాణ మీకు. తెలంగాణ మీద ఏం మాట్లాడినా ఎవ్వరు మాట్లాడేటోళ్ళు ఉండడు, ఖండించేటోడు ఉండడు. ఆడున్నది మన సీఎమే కాబట్టి ఏం పెద్ద మాట్లాడాడు, ఏం చెయ్యరు అనుకుంటారా. ఇప్పుడు మరి గిదాని కోసం ఎందుకో రావు కాంగ్రెస్ వాళ్ళకి ఉరుకురుకు పోయి కేసులు పెట్టుడు వస్తుంది కదా. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని, చరిత్రని తగ్గించి అసలు లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎట్లా మాట్లాడతారు అని ఎందుకు కేసు పెట్టరు? మన ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఎందుకు? అది మహానాడులో మాట్లాడింది కదా, మా బాస్కి గురువు ఉన్నాడు కదా స్వయంగా సభ మీద, కాబట్టి మాట్లాడితే మా బాస్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మా బాస్ నారాజు అవుతాడు అనుకుంటారా? తెలంగాణని ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని తక్కువ చేసి చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే మరి గిదానికైనా మీద ఎందుకో పోయి కేసులు పెట్టరు? మిగతా దానికి ఉరుకురికి కేసులు పెడతారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏడికి పోయారు ఇప్పుడు? ఎందుకు మాట్లాడతారు? నిన్నటి నుంచి ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు తెలంగాణలోనే కదా మీరు రాజకీయం చేస్తుంది, తెలంగాణ రాష్ట్రంకే కదా మీరు సీఎం, తెలంగాణ రాష్ట్రంలోనే కదా మీరు మంత్రులుగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలోనే కదా మీరు ఎమ్మెల్యేలుగా ఉంది, మీరు ప్రజాప్రతినిధులుగా ఉంది. ఎందుకు మాట్లాడరు మరి? ఇంత పెద్ద మాట మాట్లాడితే, తెలంగాణని కించపరిస్తే, తెలంగాణని తక్కువ చేస్తే ఎందుకు మాట్లాడతలేదు ప్రభుత్వం? ఎందుకు స్పందిస్తలేరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు? కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా వెనకాల ఏం జరుగుతుంది, ఏం కుట్రలు జరుగుతున్నాయి, మళ్ళా ఏ పేర్లతో తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారు వీళ్ళందరూ అనేదాన్ని అప్రమత్తమై క్లారిటీగా చూసుకుంటా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. స్పందించాల్సిన ప్రభుత్వాలు స్పందించినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సమాజంగా మేల్కొద్దాం. తెలంగాణ మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం ఏంది, తెలంగాణలో ఎట్లా అడుగు పెట్టాలని వెనకాల నుంచి ఇట్లాంటి కుతంత్రాలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది తెలంగాణలో, మళ్ళీ ఒకసారి ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేదాన్ని క్లారిటీగా అప్రమత్తంగా తెలంగాణ సమాజం అంతా కూడా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి సందర్భం మళ్ళా ఒక్కసారి వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడైతే ఎంత అవేర్నెస్తో ఉన్నామో, అందరం కూడా ఏం జరుగుతుంది ఏంది అనే దాని పట్ల క్లారిటీగా ఉన్నామో, ఇవాళ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది, ఎందుకోసం మాట్లాడుతున్నారు, ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు ఎందుకోసం జరుగుతున్నాయి అనే దాని విషయంలో అందరూ ఒకసారి అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నాం మేము.